హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే బేసన్ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం. అంతేకాకుండా నెల రోజుల వరకు పాడవకుండా నేను చెప్పే కొలతలతో సింపుల్ ప్రాసెస్తో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ముందుగా పంచదార పొడిని రెడీ చేసుకోవాలి. దీన్ని స్వీట్ షాప్లో అయితే బూరా అని కూడా అంటారు. దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా గ్యాస్ పై ప్యాన్ పెట్టి 1 కప్పు వరకు పంచదారను వేసుకోవాలి. అలాగే ఏ కప్పుతో అయితే పంచదారను తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్పు వరకు వాటర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని పంచదార మొత్తం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఈ పంచదార మొత్తం కరిగిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పాకం వచ్చేంత వరకు మరిగించుకుంటూ ఉండాలి. మనకి పంచదార పాకం దగ్గర పడుతుంది కాబట్టి గిన్నెతో వాటర్ తీసుకుని ఈ పంచదార పాకాన్ని వాటర్లో వేసుకోవాలి. మనం వాటర్లో వేసుకుంటే ఈ పంచదార పాకం ముద్దలా అవ్వాలి. అలా అవుతే మనకి పాకం రెడీ అయిపోయినట్టే. ఇక్కడ చూపించే విధంగా ముద్దలా అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసుకోవాలి. ఈ పాకాన్ని పక్కకు తీసుకున్న తర్వాత పూర్తిగా చల్లారేంత వరకు అలా కలుపుకుంటూనే ఉండాలి. అంతేకాకుండా పంచదార పాకం మొత్తం పంచదార పొడిలా అయ్యేంత వరకు ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. లేదంటే కనుక పంచదార పాకం మొత్తం ప్యాన్కి పట్టేసి గట్టిగా అయిపోతుంది. అందుకని ఇలా కలుపుకుంటూ ఉండడం వల్ల పంచదార మొత్తం ఇక్కడ చూపించే విధంగా పొడిలా అవుతుంది. ఇలా పొడిగా అయిన తర్వాత మనకి అక్కడక్కడ ముద్దల్లా ఉంటే కనుక మిక్సీ జార్లో వేసుకుని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో స్ట్రైనర్ వేసుకుని ఈ పంచదార పొడిని మొత్తం జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల మధ్య మధ్యలో ఎక్కడైనా పంచదార ముక్కలు ఉంటే కనుక పక్కకు వచ్చేస్తాయి. లేదంటే కనుక ఆ ముద్దలు ఉండడం వల్ల మనకి లడ్డు అనేది సరిగ్గా రాదు. చూసారు కదా, ఈ మిగిలిన పంచదార పొడిని కూడా మరొకసారి గ్రైండ్ చేసుకుని వేసుకోవచ్చు. మనకి పంచదార పొడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ పై ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి బాగా హీట్ ఎక్కిన తర్వాత ఏ కప్తో అయితే పంచదారని తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని 4 లేదా 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకోవడం వల్ల శనగపిండి పచ్చివాసన రాకుండా ఉంటుంది. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేపుకోవాలి. లేదంటే కనుక పిండి మొత్తం మాడిపోతుంది. ఇలా 4-5 నిమిషాలు వేగిన తర్వాత మరో 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మరో 2 నిమిషాల వరకు వేపుకోవాలి. అలా వేపుకోవడం వల్ల నెయ్యి మొత్తం పిండికి పట్టి పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇలా మరో 2 నిమిషాల వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు అయ్యేసరికి పిండి కొంచెం దగ్గరికి పడుతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసుకుని చల్లారనివ్వాలి. మరి పూర్తిగా కాకుండా కొంచెం చల్లారనివ్వాలి. మనం చేతితో పట్టుకుంటే గోరెచ్చగా ఉండేలా చూసుకోవాలి. మనకి పిండి కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత మనం ముందుగా చేసుకున్న పంచదార పొడిని వేసుకుని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఈ పంచదార కలిసిన వెంటనే లడ్డూలా చేసుకోవాలి. ఎందుకంటే పిండి కొంచెం గోరెచ్చగా ఉండగానే మనం పంచదార వేసుకున్నాం కాబట్టి ఆ వేడికి పంచదార పొడి మొత్తం కరిగిపోయి పాకంలా అయిపోతుంది. అందుకని మనం పంచదార కలిపిన వెంటనే ఫాస్ట్గా లడ్డూలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా పిండిని మొత్తం లడ్డూలా చేసుకోవాలి. మనకి ముందు లడ్డూలు లూజ్గా ఉన్న 2-3 గంటలు అయ్యేసరికి గట్టిపడతాయి. అంతే, చాలా సింపుల్గా స్వీట్ షాప్ స్టైల్లో బేసన్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇదే కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి. అంతేకాకుండా ఈ లడ్డూలు నెల రోజుల వరకు పాడవకుండా ఉంటాయి. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.